అందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. వినిపిస్తుందా? మరి గుడ్ మార్నింగ్ అంటే మీరేం అనడం లేదు. ఇంకా కర్నూలుకి వినిపించాలి. ఓకే, వినిపిస్తుంది కర్నూలుకి. గుడ్. అందరికీ ఎడిఫై స్కూల్ స్పోర్ట్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచిన మన ఎడిఫై స్కూల్ ప్రిన్సిపల్ జోసెఫ్ సార్ గారికి, స్కూల్ అడ్వైజర్ లక్ష్మీనారాయణ మేడం గారికి, ముగ్గురు డైరెక్టర్స్కి, మిగతా ఫ్యాకల్టీ స్టాఫ్ మరియు ముఖ్య అతిథిగా వచ్చిన డిఎస్డిఓ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ భూపతి సార్ గారికి, పీఈటీస్కి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. పిల్లలకి దీవెనలు. నాకు ఒక్క 3 days బ్యాక్ ప్రతిమ స్కౌట్ ఇన్ఛార్జ్ మా డిస్ట్రిక్ట్ స్కౌట్ అండ్ గైడ్స్ దాంట్లో ఈ విధంగా స్పోర్ట్స్ డే ఉంది సార్, ఇక్కడ రావాలి ఎడిఫై స్కూల్ కంటే ఆనందంగా వస్తానమ్మా అని చెప్పారు. ఎందుకంటే విన్నాను నేను ఎడిఫై స్కూల్ గురించి, ఇంత చక్కటి అవకాశం వచ్చింది అని ఆనందంగా వచ్చాను సార్. నేను చాలా సాటిస్ఫాక్షన్గా వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే చెప్పిన దానికి చూసిన దానికి ఇంకా చాలా మార్పు ఉంది. ఇందాక మేడం గారితో మాట్లాడడం జరిగింది. స్పోర్ట్స్ కి 7 మంది కోచెస్ ఉన్నారంటే నాకు తెలిసి కర్నూలు ఏ స్కూల్లో లేరనుకుంటున్నాను మేడం. నేను 7 మంది 7 డిఫరెంట్ గేమ్స్ కి ఉన్నారంటే చాలా ఆశ్చర్యం వేసింది. పిల్లలు, స్టూడెంట్స్, మీకు చక్కటి అవకాశం. ఒక్కొక్క కోచ్ ఒక్కొక్క ఈవెంట్ కి ఉన్నారంటే మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే మీ పేరెంట్స్ కూడా వచ్చి కోచెస్తో మాట్లాడి మా అబ్బాయి దేనికి ఫిట్ అవుతాడు అని వాళ్ళ ద్వారా తెలుసుకొని మీలో ఉండే ఆ షార్ప్నెస్ వాళ్ళు పసిగట్టి మీకు ఈవెంట్ కానీ గేమ్ కానీ సెలెక్ట్ చేసి ఇస్తున్నారు. మీకు నాకు తెలిసి చాలా టైం తగ్గిస్తున్నారు. మరియు ఫ్యూచర్లో కూడా లాస్ కాకుండా, ఇది 8, 9 తరగతి పిల్లలు కొంచెము శ్రద్ధగా వింటే మీకు బాగుంటుంది నాన్న. కొద్దిగా మనసు పెట్టండి. మీ పేరెంట్స్ కూడా వెళ్ళి చెప్పండి. ఈ రోజుల్లో స్పోర్ట్స్ కి చాలా అవకాశాలు ఉన్నాయి. క్రికెట్ తీసుకుంటే ఐపీఎల్ వచ్చింది, కబడ్డీ తీసుకుంటే అది కూడా లీగ్స్ వచ్చేసాయి. అలాగే ఫుట్బాల్, వాలీబాల్, ప్రతి గేమ్ కి మంచి అవకాశాలు ఉన్నాయి. మీరు ఇక్కడ స్కూల్ యాజమాన్యము మీకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని వినియోగించుకుంటూ మీలో దాగి ఉన్న ప్రతిభని మీ కోచ్ ద్వారా బయటికి తీస్తూ దాని మీద శ్రద్ధ పెడుతూ, ఇక్కడికి వచ్చిన డిఎస్డిఓ గారు కూడా చాలా డెడికేటెడ్. పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దాలనే తపన కలిగిన వ్యక్తి. మీరు మీ పేరెంట్స్ ఒక్కసారి మీరు ఎంచుకున్న గేమ్ కానీ ఈవెంట్ కానీ వెళ్ళి అక్కడ సీనియర్ కోచెస్తో మాట్లాడి మీ ప్రతిభని వాళ్ళ ముందు కనబరిస్తే ఇంకా వాళ్ళు టెక్నిక్స్, టిప్స్ ముందు ఆ గేమ్ వల్ల ఏం లాభం ఉంది, స్టేట్ లెవెల్లో ఏం లాభం అవుతుంది, నేషనల్లో ఎంత మనకి ప్రిఫరెన్స్ వస్తుంది ఉద్యోగాల్లో అనేది మీకు చాలా చక్కగా వివరిస్తారు. మనకి అవన్నీ తెలుసుకొని ముందుకు వెళ్తే చదువుతో పాటు మనకి ఉద్యోగానికి సంబంధించి చాలా లాభం అవుతుంది. అలాగే ఇక్కడ మీకు సాయంకాలం కూడా టైం ఇస్తూ దాంట్లో బాగా ఆడే పిల్లల్ని కూడా మళ్ళీ బయట కూడా వెళ్ళి
అక్కడ కోచెస్తో తెలుసుకోండి అని చెప్పే యాజమాన్యం చాలా తక్కువ ఉంటుంది. ఎంతసేపు చదువు, ఆ కోర్స్ అయిపోయిందా, ఆ ఎగ్జామ్ అయిపోయిందా, ఇలాగే ఉంటారు. ఇది ముఖ్యంగా మీ తల్లిదండ్రులకి ఒకసారి చెప్పండి. సార్ కూడా అప్పుడప్పుడు వస్తారు, డిఎస్డిఓ గారు. పేరెంట్స్ ఎవరైతే ప్రొఫెషనల్ గా ఎంచుకొని ఆ గేమ్ సంబంధించి ప్రాక్టీస్ చేస్తుంటారో వాళ్ళ పేరెంట్స్ అందరితో ఒకసారి మీటింగ్ పెడితే మేడం, సార్ కూడా వస్తే సార్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి సార్ కూడా టిప్స్, టెక్నిక్స్, ఇంకా గవర్నమెంట్ పరంగా ఏమి సపోర్ట్ ఉంటుందో చేస్తారు. ఇలాంటి మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇవి కోల్పోకుండా చదువుతో పాటు ముందుకు వెళ్తే మీరు మీ భవిష్యత్తుని, మీ అమ్మా నాన్నల పేరుని, ఈ స్కూల్ పేరుని భవిష్యత్తులో నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో నిలబెట్టడానికి అవకాశం ఉంది. మేడం ఒక్క 2 minutes పర్లేదు. నా చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను మీతో. మా అబ్బాయి క్రికెట్ ప్లేయర్. 8 years కష్టపడ్డాను నేను మా అబ్బాయి గురించి. ఫస్ట్ ఒక 1 year చెస్ ఆడాడు, 8 years బిలో. బాగానే ఉండేవాడు. కాకినాడలో ఉన్నాం మేము, జాబ్ పరంగా ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి. బాగా ఆడేవాడు. ఒక కోచ్ ని నెలకి 1200 రూపాయలు, ఎప్పుడో ఇది ఈ మాట 2000, 1200 ఇచ్చి ఇంటికే వచ్చి నేర్పించేలాగా చేసేవాడిని. బాగా ఆడేవాడు. అండర్ 8 లో కూడా డిస్ట్రిక్ట్ 2nd place అలాగా సక్సెస్ అవుతూ ఉంటే సడన్ గా మాకు ట్రాన్స్ఫర్ వచ్చింది. మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లా కంబైన్ స్టేట్. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మా వానికి చెస్ మీద ఇంట్రెస్ట్ పోయింది. అక్కడ వాతావరణం వేరు, కాకినాడ వాతావరణం వేరు. సరే ఇక మనం బలవంతం చేయలేం కదా పిల్లల్ని. ఒకరోజు వెంకటపతి రాజు, మాజీ క్రికెట్ ప్లేయర్, స్పిన్నర్, టాలెంట్ హంట్ అని ఆదిలాబాద్కి వచ్చాడు. ఆదిలాబాద్కి వచ్చినప్పుడు వీళ్ళ స్కూల్లో పీఈటీ అక్కడికి తీసుకెళ్లాడు. వెంకటపతి రాజు గారు చూసి, మీ వారిలో న్యాచురాలిటీ ఉందండి, క్రికెట్ లో వదలండి అని వానికి బాగా మోటివేట్ చేసేస్తాడు. ఇవాళ చేసి వదిలేసి నేను క్రికెట్ ఆడుతాను డాడీ, నా క్రికెట్ కోచ్ ఇది చేయొచ్చు అని మొదలు పెట్టాడు. అక్కడి నుంచి స్టార్ట్ చేసి 8 years జర్నీ. నా ఉద్యోగం కూడా పక్కన పెట్టి సెలవులు పెట్టుకుంటూ హైదరాబాద్కి సండే, సాటర్డే వస్తే వెళ్తూ అక్కడ అర్షద్ అయ్యూబ్ అని మాజీ స్పిన్నర్, ఆయన కూడా ఆయన దగ్గర కోచింగ్ తీయడం, తీసుకురావడం. ఇలా 8 years గడిచిపోయాయి. కర్నూలుకు వచ్చిన తర్వాత అండర్ 19 స్టేట్ అండర్ 19 ఆడాడు. అక్కడ అప్పట్లోనే 14 లో 10,000 రూపాయలు ఇచ్చేది. వాళ్ళ అకౌంట్ లో 10,000 వేసేది. స్టార్ హోటల్లో అకామిడేషన్, మ్యాచ్ అయితే 10,000 పడిపోయేది. ఇలా ఇంకా నెక్స్ట్ ఐపీఎల్, ఇంకా రంజీ అనే స్టేజ్కి వచ్చేటప్పటికి లెగ్ స్పిన్నర్ మా వాడు రెక్కలో పెయిన్ వచ్చేసింది. ఇంక మాకేం అర్థం కావాలా. క్రికెట్ లో పర్ఫార్మెన్స్ డౌన్ అవుతుంది అంటే ఎంత మంచి ప్లేయర్ అయినా తీసేస్తాడు, ఇంకా తీసుకోడు టీంలోకి. మళ్ళీ పర్ఫార్మెన్స్ బాగుంటేనే సెలెక్ట్ చేసుకుంటారు. అలాంటి టైంలో పెద్ద పెద్ద కోచ్ల దగ్గరికి తీసుకెళ్లాను వాడిని, ప్రాబ్లం దాన్ని రెక్టిఫై చేయడానికి. వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజ్ చేయించాము. క్యూర్ కాల పెయిన్ తో ఉంటే, సరే నాన్న ఇంకా నువ్వు డిప్రెస్ అవ్వకు, నీకు చదువులో కూడా నువ్వు బాగున్నావు, బాగా చదువుకొని చదువు మీద మళ్ళీ కాన్సన్ట్రేట్ చేశాను. డిగ్రీ దేవుని ద్వారా సక్సెస్ అయ్యాడు. ఎస్బీఐ పిఓ ఎగ్జామ్ రాశాడు, పాస్ అయ్యి ఇప్పుడు మేనేజర్, ఎస్బీఐ మేనేజర్. ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఇంత ఐడియా ఉండి, ఇంత నాలెడ్జ్ ఉండి, పెద్ద పెద్దవాళ్ళు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ కూడా తెలిసి ఉండి
నేను ఫెయిల్ అయ్యానంటే మెడికల్ ప్రాబ్లం వచ్చింది. సామాన్య పేరెంట్స్ తట్టుకోలేరు. అలాంటివి ఈ ఎందుకు చెప్పడం జరుగుతుందంటే కోచెస్తో రెగ్యులర్గా టచ్లో ఉంటూ వాళ్ళు చెప్పిన సలహాలు తూచా తప్పకుండా పాటిస్తూ పిల్లలు అలాగే ఉండాలి, పేరెంట్స్ కూడా అలాగే ఉంటే ఎక్కడ ఏ రిమార్క్ రాకుండా సక్సెస్ రేట్ పెరుగుతుంది. దాని గురించి ఇది చెప్పడం. ఇక ముందు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా స్పోర్ట్స్ సంబంధించి కానీ స్పోర్ట్స్ జాబ్ సంబంధించి కానీ మా హెల్ప్ తీసుకోండి. పేరెంట్స్ కూడా ఎస్పెషల్లీ టీచర్స్కి రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్ కూడా చెప్పండి, ఫలానా డిఎస్డిఓ ఫలానా డిఎస్పీ గారు వచ్చారు, ఈ స్పోర్ట్స్ సంబంధించి ఏమన్నా ఉంటే మీకు హెల్ప్ చేస్తారు అని వాళ్ళకి చెప్పండి. ఎందుకు ఇంత నేను డీప్గా చెప్తున్నానంటే ఏ ఒక్క పేరెంట్ ముఖ్యంగా ప్రొఫెషనల్గా సెలెక్ట్ చేసుకున్న స్టూడెంట్ పేరెంట్ నష్టపోకూడదు అనే ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది. అలాగే నా నంబర్ కూడా నోట్ చేసుకోండి టీచర్స్. అవకాశం ఉంటే అలా మా అవసరం ఉంటే కాల్ చేయండి. నంబర్ నోట్ చేసుకోండి 9182594685. మళ్ళీ ఒకసారి చెప్తాను 9182594685. మెహబూబ్ బాషా, డిఎస్పీ స్పెషల్ పోలీస్. ఇంకా టీచర్స్ ఎక్కువ మీరు పిల్లలతో గడుపుతున్నారు కాబట్టి వాళ్ళల్లో ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉన్నా కూడా గుర్తించి మాకు చెప్పండి. మాకు తెలిసిన డోనర్స్ ద్వారా వానికి ఎంతవరకు సపోర్ట్ చేయాలో చేయిస్తాం. మీకు మంచి పేరు వస్తుంది, స్కూల్కి మంచి పేరు వస్తుంది, పిల్లలు కూడా బాగుపడతారు. అందుకని ఇవన్నీ చెప్పడం. ఇక ఈ చక్కటి మినీ ఒలింపిక్స్ లాగా అరేంజ్ చేశారు. ఇక్కడే ట్రాక్, ఇక్కడే అంతా చాలా బాగుంది. దీనికంతా కష్టపడిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా వాళ్ళకి తెలిసిన అలవాటైన దాంట్లో ఇంకా డెవలప్ చేస్తూ పిల్లలలో టాలెంట్ని కూడా గుర్తిస్తూ ఈ స్కూల్ని మంచి ఇంటర్నేషనల్ లెవెల్కి గుర్తింపు వచ్చేలాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన జోసెఫ్ సార్ని, మేడం గారిని మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ.